హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఐకియా వ్లాగ్. ఈ ఐకియా వ్లాగ్ నాకైతే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను ఐకియాకి ఆల్మోస్ట్ 2026లో అంటే జనవరి టైంలో ఎళ్ళాను. ఆల్మోస్ట్ 7 ఇయర్స్ తర్వాత ఐకియాకెళ్తున్నాను. అంటే పెట్టిన కొత్తలో ఒక 2 టైమ్స్ ఎళ్ళాను. మళ్ళీ తర్వాత వెళ్ళలేదు. మధ్యలో కరోనా వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది చాలా వచ్చేసాయి. సో, ఐకియా అనేది పార్కింగ్ దగ్గర నుంచి వైబ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకెళ్ళానంటే సేల్ ఉందని వెళ్ళాను. అయితే సేల్‌లో నేను బేసికల్లీ అక్కడ దుప్పట్లు కొందామని వెళ్ళాననమాట. ఎందుకంటే ఆ దుప్పట్ల క్వాలిటీ బావుంటాయని వెళ్ళాను. కానీ నేను చూసిన దుప్పట్ల క్వాలిటీ చాలా చెండాలంగా ఉంది. ఎందుకనంటే అది ఒక, ఒక మీడియం సైజ్ షాల్‌లా ఉంది. కనీసం 5 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా అది దుప్పటిలాగా పనిచేయదు. అంటే కప్పుకునే దుప్పట్లు ఉంటాయి చూసారా? అసలు అలా పనిచేయదు. పైగా క్వాలిటీ కూడా ఏంటో వాషింగ్ మిషన్‌లో ఒక్కసారి ఏసినా కూడా మొత్తం పోతుంది అనేటట్టుగానే ఉంది. మొత్తం అంతా వెతికాను మందంగా ఏమైనా దొరుకుతాయేమో అని ఎక్కడ దొరకలేదు. సరే ఇంకేమైనా మంచి మంచివి ఉంటాయేమో అని అనుకున్నాను కానీ ఏమీ దొరకలేదు. కాకపోతే ఇంత దూరం వచ్చాను కదా అని చెప్పేసి ఒక మంచి కొన్ని వీడియోస్, ఫోటోస్ తీసుకుందాం అనుకున్నాను గానీ అది కూడా పెద్దగా కుదరలేదు. బట్ ఫుడ్ వ్లాగ్ గనుక చూసుకున్నట్టయితే ఒక ఆల్మండ్ కేక్, ఒక వెజిటబుల్ రైస్, ఒక సూప్ తెప్పించుకున్నా. 3 చండాలంగానే ఉన్నాయి. సూప్ అయితే ఇంత వరస్ట్ సూప్ నేనెక్కడా తాగలేదు. వెజిటబుల్ సూప్ అన్నాడు. ఆహా! అనుకున్నాను. నార్ సూప్ ప్యాకెట్స్‌లో వాటర్‌లో ఏసాడు. అదైనా బానే ఉండేది. మనం ఇంట్లో చేసుకున్నవి బానే ఉంటాయి కదా! అది గూడా బాలేదు. ఆల్మండ్ కేక్ ఏంటో కేక్‌లా ఉంది. సో, ఫ్రెండ్స్ ఐకియాకి అయితే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఇంత దూరం వచ్చాక షాపింగు కుదరలేదు, ఫుడ్డు కుదరలేదు. సో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.